ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 16వ అధ్యాయంలో మనము చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు, 7 పాత్రలు 7 దూతలతో దేవుని యొక్క ఆలయములో నుండి ప్రభువు కోపముతో, రౌద్రముతో, ఉగ్రతతో నిండిన పాత్రలను మీరు పోయి కుమ్మరించుడి భూమి మీద అని గర్భాలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని అనే భాగాన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనములో మనము చూస్తూ ఉన్నాము. ఆ స్వరము చెప్పగా నేను వింటిని అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథ ఆ యొక్క గ్రంథమును, ఆ యొక్క ప్రొఫెసీని లేక భవిష్యత్ కాలములలో జరగబోతున్న సంగతులను పరమజ్ఞాని అగు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము అని ఈ లేఖన భాగాల్ని మనకు ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉన్నాయి. అసలు ఈ యొక్క లేఖన భాగాలు యోహాను భక్తుని యొక్క మానవ వశమా వ్రాయుట, పరలోకములో జరిగిన సంఘటనను ఆయన ఆత్మస్వరూపి అయి ఉండి అక్కడికక్కడే లిఖించుట, అది మానవ సాధ్యమా? ఆత్మవశుడు అయిన యోహాను భక్తునికి ఆయన వ్రాయుటకు కలము ఉండదు, శరీరము కూడా ఉండదు. కాబట్టి ఈ లేఖనాలు